పల్లీలండి చాలామంది వేయించి పెట్టేసుకుంటారు సీసాలో, అది కూడా తీసేసి కొంచెం కొంచెంకి ఇమీడియట్గా యూజ్ చేయడానికి బెస్ట్ అండి అది. కానీ మనకి ఆ ఒరిజినల్ రియల్ పల్లీ టేస్ట్ రావాలంటే లాస్ట్ మినిట్లో మళ్ళొక్కసారి ఊరికనే వేడి చేసి తీయండి. ఇట్స్ ఎ టిప్ యాక్చువల్లీ. పొద్దున్న చట్నీలు చేసుకునే వాళ్ళు పల్లీలు వేగటం అనేది 5 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే హై ఫ్లేమ్ మీద వేగిస్తేనేమో మాడిపోతాయి, లో ఫ్లేమ్ మీద వేయిస్తేనేమో టైం పడుతుంది. దాన్ని కొంచెం దగ్గరుండి ఇట్లాగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించాల్సి ఉంటుంది కదా. మార్నింగ్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళేటప్పుడు అవి వేయించడం, చట్నీ చేయడం కష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే పల్లీలు తేగానే వేయించి దాన్ని సీసా నిండా పోసేసుకొని పెట్టుకుంటారు. చక్కగా అది వేసేసుకొని చింతపండు, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని గ్రైండ్ చేసేస్తారు, పచ్చడి అయిపోయింది. లేదా ఎండుమిర్చి, కారం ఏదో ఒకటి వేస్తారు. కానీ బెస్ట్ ఏంటంటే జస్ట్ ఇట్లా, ఇదిగోండి ఇది వేగిపోయిన పల్లీలు, జస్ట్ మీరు పచ్చడి చేసే ముందు ఒక్కసారి ఇట్లా వేడి చేసి తీయండి, టేస్ట్ బాగుంటుంది.